బాధింపవచ్చును, మాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా, నీ మహాబలము దేనిలో ఉన్నది? చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకుంది. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇందుదనుక మీ దాసును నిలిపి శ్రమలను గురించిన సందేశం, విశ్వాసలమైన మాకు శ్రమలు ఎంత అవసరమో, దాని ద్వారా మాకు ఎంత మేలు మీరు తెలియచేసినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంకా మీ దాసుని ముందు కాలములో మీ చేతిలో బలమైన సాధనంగా వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. మరి కొంత సమయము నీ సన్నిధిలో ఆశిస్తున్నాము. నీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మమ్మను గద్దించండి. మాకు ఉజ్జీవము పురుకొల్పు దయచేయమని, అన్నిటిలో క్రీస్తు ప్రభువును హెచ్చించమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుడు తన దాసును బలపరచి క్రైస్తవుని జీవితంలో శ్రమలు ఎంత అవసరమో చక్కగా మనకు వివరించినందులకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమలు లేని జీవితాన్ని కోరుకోవద్దని. ఏ జీవితాన్ని? శ్రమలు లేని జీవితాన్ని కోరుకోవద్దు. పేతురు పత్రికలో శ్రమ అనే మాట ఇంచుమించుగా 7 సార్లు ఉన్నది. శ్రమ. పూర్వకాలం భక్తులందరూ శ్రమ పొందిన వారే. మన ప్రభు మహాశ్రమ పొందాడు, శిలువ శ్రమ. లోకములో మీకు శ్రమ కలుగునని యేసు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో తెలియజేశారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇప్పుడు సంసోను జీవితంలో నుండి ఒక సంఘటన మీతో ఉంచాలని నేను ఆశిస్తున్నాను. దెలీలా సంసోనును అడిగిన ప్రశ్న, నీ మహాబలము ఎందులో ఉన్నది? నాకు తెలియచేయి. నీ మహాబలము ఎందులో ఉన్నది? ఈ అంశమును గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, విశ్వాసి బలము ఎందులో ఉన్నది? విశ్వాసి బలము ఎందులో ఉన్నది? లేక విశ్వాసి బలము ఎందులో ఉండాలి? అది మనము ధ్యానం చేయబడుతున్నాం. సంసోను జీవిత చరిత్ర మనమంతా ఎరుగుదము. గంభీరంగా ప్రారంభించబడింది, చాలా విచారంగా ముగిసింది. విచారంగా కాదులేండి, మళ్ళా గంభీరంగానే ముగిసింది. కానీ సంసోను చరిత్ర చెప్తున్నప్పుడు చివరి గడియల్లో, చివరి దినాల్లో మనమంతా చాలా బాధపడతాం. సంసోను, సమూయేలు, బాప్తిస్మిచ్చే యోహాను, ఈ ముగ్గురు నాజీరు చేయబడిన వారు. సంసోను, సమూయేలు, బాప్తిస్మిచ్చే యోహాను, ఈ ముగ్గురు నాజీరు చేయబడిన వారు. నాజీరు వ్రతం అన్నమాట. వారు ద్రాక్షారసం తాగకూడదు, వారు శవమును ముట్టకూడదు, వారి యొక్క వెంట్రుకలు కత్తిరించుకోకూడదు, క్షవరం చేయించుకోకూడదు. నాజీరు వ్రతం అన్నమాట.
ఆ ముగ్గురు భక్తుల యొక్క తల్లులు, ఆ ముగ్గురు గొడ్రాండ్రే కదండి, ఆ ముగ్గురు గొడ్రాండ్రే. సంసోను తల్లి గొడ్రాలే, సమూయేలు తల్లి హన్న గొడ్రాలే, బాప్తిస్మా ఇచ్చే యోహాను తల్లి ఎలిజబెత్ కూడా గొడ్రాలే కదండి. వారికి చాలా కాలం వరకు ఎవరు లేరు, పిల్లలు లేరు. ఈ నాజీరు చేయబడిన ఈ ముగ్గురులో ఇద్దరు నాజీరు వ్రతాన్ని కాపాడుకున్నారు. ఇద్దరు నాజీరు వ్రతాన్ని కాపాడుకున్నారు. ఎవరు ఆ ఇద్దరు? సమూయేలు, బాప్తిస్మా ఇచ్చే యోహాను. ఒక ఆయన నాజీరు వ్రతమును కాపాడుకోలేకపోయాడు, ఆయనే సంసోను. చాలా విచిత్రమైన సంగతి ఏంటంటే సంసోను యొక్క పేరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నదండి. సంసోను పేరు ఎక్కడుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయమునకు భక్తులు ఏమని పేరు పెట్టారంటే విశ్వాస వీరుల పట్టిక. ఏం పేరు అది? విశ్వాస వీరుల పట్టిక. అలాగైతే సంసోను విశ్వాస వీరుల పట్టికలో ఉన్నాడని, విశ్వాస వీరుల జాబితాలో సంసోను ఉన్నాడు. చాలా విచారం ఏంటంటే సొలొమోను పేరు లేదండి. ఎవరి పేరు లేదండి? సొలొమోను పేరు లేదు. మహా ఐశ్వర్యవంతుడు, మహా జ్ఞానం కలిగిన వాడు, దేవుని మందిరమును కట్టించినవాడు. సొలొమోను కాలములో వెండి ఎన్నికకు రాలేదు. సమాధాన రాజ్యమును స్థాపించినవాడు, దేవుని ద్వారా జ్ఞానమును పొందినవాడు. కానీ సొలొమోను పేరు విశ్వాస వీరుల పట్టికలో లేదు. చాలా విచారం అండి. సంసోను పేరు నీకేం చెప్తున్న గిద్యోను, సంసోను, బారూకు, యెఫ్తా, సమూయేలు, దావీదు మొదలైన వారికి వచ్చి వివరించడానికి సమయము లేదు అని హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నట్లుగా మనం అంతా చూస్తున్నాం. ఈ యొక్క దెలీలా సంసోనును నీ మహాబలం ఎందులో ఉన్నది అని అడిగింది కదండి. అది పోయిన ఆదివారం ధ్యానం చేస్తుంటే ఈ ప్రశ్న అడిగింది. ఈ ప్రశ్న ఎందుకు అడగలేదని నాకు అనుమానం వచ్చింది. చెప్తున్నా. ఏంటి? నీ మహాబలహీనత ఎందులో ఉంది అని అడగలేదే. నీ బలహీనత ఎందులో ఉంది అని అడగల. నీ బలం ఎందులో ఉంది అని అడిగింది, కానీ నీ బలహీనత ఎందులో ఉన్నది అని అడగలేదు. ఎందుకు అడగలేదు? ఎవరు చెప్పలేరా? సంసోను యొక్క బలహీనత ఆమెకు తెలుసు. సంసోను యొక్క బలహీనత ఆమెకు తెలుసు, కానీ సంసోను యొక్క బలము ఆమెకు తెలియదు. అందుకే నీ మహాబలము ఎందులో ఉన్నది అని అడిగినట్లుగా ఇప్పుడు మనం చూస్తున్నాం. సంసోను జీవితమును గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు చూడండి, 16వ అధ్యాయము 5వ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో తెలుసుకోమంటున్నారండి. అలాగైతే దెలీలా సంసోనును ప్రారంభంలో ఏం చేసింది చెప్పండి? లాలన చేసిందండి. లాలన చేసి సంసోనును స్వాధీనం చేసుకుంది. ప్రారంభములో లాలన చేసింది. చూడండి 16వ వచనం చూద్దారా? 16వ వచనం, 16వ అధ్యాయం 16వ వచనం. ఆమె అనుదినం మాటల చేత అతన్ని బాధించే తొందర పెట్టాను. మొదట్లో ఏం చేసింది? లాలన చేసింది. చివరిలో రాను ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? బాధ పెడుతుంది. ఎన్ని రోజులు? అనుదినము
మాటల చేత బాధ పెడుతున్నదండి. మాటల చేత బాధ పెడుతుందండి. అంతే మానవ జీవితం, అంతే పాపపు భ్రమ యొక్క ఫలితం అంతే. మొదట ఎవరైనా సరే, పురుషుడైన స్త్రీ అయినా ఏదైనా సరేనండి, ఒక స్త్రీ అని కాదు, ఎవరైనా మొదట లాలన, చివరిలో ఏం చెప్పండి, బాధ. ఇది చరిత్ర, ఇది మానవుని చరిత్ర, ఇది వ్యక్తి చరిత్ర, ఇది అందరి ఆ పాపంలో పడ్డ వారి అందరి చరిత్ర. మొదటి లాలన, తర్వాత బాధ. ఎంత బాధ పెట్టిందంటే అతడు ప్రాణమును విసికి చావగోరెను. ప్రాణము విసికి చావగోరెను. ఎందుకయ్యా సంసోను, ఎందుకు చావాలనుకున్నావు మహాబలవంతుడా? చావటం ఎందుకు? ప్రాణం విసికి అంటే అతను ప్రాణాన్ని ఏం చేసింది? ఆమె విసిగించింది కదండి. అతని ప్రాణాన్ని ఇసిగించింది. అతడు చావగోరెను, సత్యంతగా విసిగించింది. కానీ ఆ వచనం చదువుతున్నప్పుడు సంసోను చూస్తే జాలి వేస్తుంది. ఎందుకని నువ్వు చావటం? నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావు? మానుకుంటే పోయిద్దిగా, మానుకుంటే కదండి, మానుకుంటే పోయిద్దిగా. అక్కడికి వెళ్ళకపోతే నీ ప్రాణం పోదుగా, నీకు ఈ బాధలు రావుగా, నీకు ఈ అవమానం రాదుగా. ప్రాణము పోగొట్టుకోవటానికి అని ఇష్టపడ్డాడు, కానీ పాపం మానలేకపోయాడు. పాపము ఎంత భయంకరమైనదో ఆలోచన చేయండి. పురుషులైన స్త్రీలైన సస్తావన్నా కూడా మానవుడు ఏం మానలేకపోతున్నాడు చెప్పండి? పాపం మానలేకపోతున్నాడు. ఒక 7-8 సంవత్సరాల క్రితం, ఇంకా 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 అంతకుముందు 10 సంవత్సరాలు, ఎయిడ్స్ అంటే భయం కదా అందరికీ. ఎయిడ్స్ అంటేనే చెప్పండి, ఎయిడ్స్ అంటే పేరింటేనే ఆ మనిషి చూస్తేనే ఒక విధమైన భయము, ఒక విధమైన రోతగా ఉండేదండి. అరే ఎయిడ్స్ వస్తుందరా అన్నా కూడా మానవుడు ఏం మానుకోలేకపోయాడు? పాపం మానుకోలేకపోయాడు. అంటే చస్తావరు అన్నా కూడా పాపం మానుకోలేకపోతున్నాడు. త్రాగుబోతు, నువ్వు త్రాగితే చస్తావని డాక్టర్ చెప్పినా కూడా త్రాగుడు చెప్పడం మానలేకపోతున్నారు. సిగరెట్ తాగాడు, తాగితే చస్తావు సిగరెట్ అన్నా కూడా మానలేకపోతున్నారు. సావుకైనా సిద్ధంగా ఉన్నారు, కానీ పాపం మానటానికి శక్తి లేని బలహీనులు అయిపోతున్నాడు మానవుడు. మానవుడు అంటే పురుషుడైనా స్త్రీ అయినా. పాపం ఎంత భయంకరమైనదండి, పాపం ఎంత ఘోరమైనది, పాపం ఎంత హీన స్థితికి తీసుకువెళ్ళిద్దండి. పాపం వల్ల వచ్చే జీతం మరణమని దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనం చూస్తున్నాము. సంసోను చివరికి శత్రువులకు దొరికాడు. ఆమె క్షౌరం చేయించింది కదండి. ఏం చేసింది చెప్పండి? క్షౌరం చేయించింది. సంసోను ఆమె క్షౌరం చేయించింది. సరే, ఇట్లా అనుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకరోజు ఢిల్లీలో సంసోను ఏం చేసింది? క్షౌరం చేసింది. ఇది అన్ని మాటలే. ఇక ఒక పాపం నిన్ను కూడా ఒకరోజు ఏం చేసింది చెప్పండి? క్షౌరం చేసింది. అంతే, క్షౌరం. నీ ఆస్తి క్షౌరమా, నీ అందం క్షౌరమా, నీ ధనం క్షౌరమా, నీ విలువ క్షౌరమా, నీ పరువు క్షౌరమా? ఒకరోజు ఏమైంది చెప్పండి? క్షౌరం చేసేది, క్షౌరం చేసేసిద్ది. ఆలోచన చేసుకో. ఫిలిస్తీన్లకు సంసోను దొరికాడు. శత్రువుకు శత్రువు దొరికాడు. అంతకుముందు సంసోను 1000 మంది ఫిలిస్తీన్లు ఏం చేశాడని చంపివేశాడు కదా. 1000 మంది ఫిలిస్తీన్లు చంపాడు కదా. ఇప్పుడు ఆ ఫిలిస్తీన్లకే సంసోను దొరికితే వాస్తవంగా ఫిలిస్తీన్లు సంసోను ఏం చేయాలి? చంపాలి కదమ్మా. ఏం చేయాలి? చంపాలి. చంపల. ఇతను కళ్ళు తీసేయమన్నారు.
సంసోను కళ్ళు ఫిలిష్తీయులు ఎందుకు తీసేస్తున్నారో సంసోనుకు తెలియదు, ఫిలిష్తీయులకు తెలియదు. సంసోను కళ్ళు ఎందుకు ఫిలిష్తీయులు తీసేస్తున్నారో ఫిలిష్తీయులకు తెలియదు, సంసోనుకు తెలుసు. ఎవరికి తెలుసు? సంసోనుకు తెలుసు. సంసోను జీవిత చరిత్ర చూస్తున్నప్పుడు 14వ అధ్యాయము మొదటి వచనం చదువుతాయా? 14వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము మొదటి వచనం అండి. వెళ్ళి చూచెను. అయిపోయింది. సంసోనుకు తెలుసు శత్రువులు సంసోను కళ్ళు ఎందుకు తీసేస్తున్నారో సంసోనుకు తెలుసు. ఎలా తెలుసు చెప్పండి? ఇప్పుడు చదువుకున్నాం కదా, ఎలా తెలుసు? చూశాడు, కళ్ళుతో చూశాడు కదండి. ఇలా కళ్ళు కాపాడుకోలేకపోయాడు. అసలు మర్మం అది. సంసోను కళ్ళు కాపాడుకోలేకపోయాడు. ఈనాడు యువకులు, పురుషులు, స్త్రీలు జీవితం పతనం అవటానికి కారణం కన్ను కాపాడుకోలేకపోవటమే. కన్ను కాపాడుకోలేకపోవటమే. కన్ను కాపాడుకోలేకపోయాడు కాబట్టి దేవుడు సంసోనుకు హెచ్చరిక చేశాడు. అంతకుముందు చాలాసార్లు అండి మనకు అర్థమయ్యేటట్టుగా ఆ 16వ అధ్యాయం చదువుతుంటే ఆ స్త్రీ 7 నిరవంజీసువులతో బంధించి సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు అన్నది కదండి. మరలా తాళ్ళతో బంధించి సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు అంది కదండి. మరలా జడలు వేసి నేలకు మేకులతో దిగగొట్టి సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు అంది కదండి. 7 నిరవంజి శివులతో బంధిస్తే నా బలం పోయిందన్నాడు. అలాగనే చేసి సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు. మొదటి హెచ్చరిక అది. సంసోన్ దెలీలా కాదు, దేవుడు చేసిన హెచ్చరిక అది సంసోన్. 7 కొత్త తాళ్ళతో బంధించి సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు మళ్ళా దెలీలా అంది కదండి. అది 2వ హెచ్చరిక. దేవుడు సంసోనుకి ఇచ్చిన 2వ హెచ్చరిక. జడలు వేసి ఆ జడలు మేకులతో నేల కొట్టి సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు. అది 3వ హెచ్చరిక. దేవుడు దెలీలా ద్వారా హెచ్చరిక చేశాడు. దేవుని హెచ్చరికలను సంసోను ఏం చేశాడండి? నిర్లక్ష్యం చేశాడు, పెడచెవిని పెట్టాడు. 4వసారి క్షౌరం చేసి అంది ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు. ఎప్పటి వాళ్ళు ఎరజముదాను అనుకున్నాడు. అప్పటికే యెహోవా సంసోను ఏం చేశాడు? ఎడబాసిన సంగతి సంసోనుకు ఎరగలేదు. అయిపోయింది. ఒక హెచ్చరిక, రెండోసారి హెచ్చరిక, 3వసారి హెచ్చరిక చేశాడు దేవుడు. అయినా సంసోను ఆ భ్రమ నుండి బయటపడలేకపోయాడు. పాపపు భ్రమ అని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నదని ఆ మాట. ఏ భ్రమ అది? పాపపు భ్రమ అని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నది. దానిలోంచి బయటపడలేకపోయాడు. దేవుని యొక్క సహనం, దేవుని దీర్ఘశాంతంతో సంసోను ఆటాడుకున్నాడు. యెహోవా ఎడబాసెను. ఏ కళ్ళైతే కాపాడుకోలేకపోయాడో ఆ కళ్ళని దేవుడు ఫిలిష్తీయుల చేత ఏం చేశాడు? తీయించేశాడు. ఫిలిష్తీయుల చేత ఓడదించేశాడు. కళ్ళు కాపాడుకోలేని సంసోను కళ్ళు పోగొట్టుకున్నాడు. ఈ మాటలన్నీ హెచ్చరికలే, చాలా గొప్ప హెచ్చరికలండి.
సంసోను జీవిత చరిత్ర. అయితే అవన్నీ మనం చదవట్లేదు. మన అంశం ఏంటంటే సంసోను బలము ఎందులో ఉన్నది. ఆ తరువాత వారు బంధించారు, యుద్ధవలే గానుగ తిప్పాడు, దాగోను దేవత పండగ వచ్చింది, సంసోను తీసుకురండి అన్నారు, అతన్ని మనం గేలి చేద్దామన్నారు, అతన్ని మనం అపహసిద్దామనుకున్నారు, అతనితో మనము పరిహసిద్దామనుకున్నారు, అతన్ని మన దేవతకు బలి చేద్దామనుకున్నారు. జాన్ మిల్టన్ అనే ఆయన గొప్ప ఇంగ్లీష్ కవి శాంసన్ అగనెస్ట్ అని ఒక పెద్ద పుస్తకం రాశాడండి. దాదాపు 1700 లైన్లు ఉంటుంది పద్యం, 1700 లైన్లు ఉంటుందండి. మాకు బిఏలో 1400 లైన్లు వేశారు, 1400 లైన్లు వేశారు. అందులో ఆ సంసోన్ చూపు లేనివాడు కదండి. ఆ కవి జాన్ మిల్టన్ కూడా బ్లైండే, చూపు లేనివాడే. జాన్ మిల్టన్ కూడా చూపు లేనివాడే. ఆయన బాధ అంతా సంసోన్ ద్వారా ఆ కవిత్వంలో వ్యక్తపరుస్తాడు. డార్క్ 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 అట్టర్ ఎక్లిప్సే. సంసోన్ దగ్గరికి ఆ బందీ గృహంలో ఉన్నప్పుడు మనోహన్ తీసుకొచ్చి మిల్టన్ తీసుకొచ్చి చెప్తారనమాట. ఎన్నెన్నో చెప్తారు, ఎన్నెన్నో. ఆ సంసోన్ బంధువులు వస్తారు, అన్నీ అడుగుతారు. సింహము చీల్చిన సంసోను నువ్వేనా? గాజాకి విసిరేసిన వాడు నీవేనా? దవడ ఎముకతో వేల మందిని హతమార్చిన వాడు నీవేనా? నేలను చీల్చి నీళ్లు తాగిన వాడు నీవేనా అని ప్రశ్నలు అడిగి ఎన్నెన్నో అక్కడ కవి అంతా కవిత్వం చెప్తూ ఉంటాడు. అయితే సంసోను ఎగతాళి చేయబడ్డాడు, పరిహసింపబడ్డాడు, గేలి చేశారు. సంసోను ఏం చేశారు చెప్పండి? వారు ఎగతాళి చేశారు, పరిహసించారు, గేలి చేశారు. చూడండి 25లో పరిహాసం అనే మాట ఉన్నది, 27లో ఎగతాళి అనే మాట ఉన్నదండి. 16వ అధ్యాయం 25లో పరిహాసము, 27వ అధ్యాయములు ఎగతాళి. ఈ మాటలు ఎందుకు చెప్పుకుంటున్నాము? ఒక విశ్వాసి, పురుషుడైనా స్త్రీ అయినా, దేవుని యొక్క నిర్దిష్టమైన హెచ్చరికలు నిర్లక్ష్యం చేసి పాపము చేస్తే, పాపములో కొనసాగితే లోకం ఏం చేసింది చెప్పండి? ఆ వ్యక్తుల్ని చెప్పండి, ఏం చేసింది? ఎగతాళి చేసింది, పరిహసించింది, గేలి చేసింది. సంసోను యొక్క పాపము బట్టి సంసోను చూపుపోయింది. సంసోను యొక్క పాపము బట్టి సంసోను దేవుడు యెహోవా ఏం చేశాడు? ఎడబాశాడు. సంసోను యొక్క పాపము బట్టి సంసోను నుంచి బలము పోయింది. సంసోను యొక్క పాపము బట్టి సంసోను చేతులకు సంకెళ్ళు వేయబడ్డాయి. సంసోను యొక్క పాపము బట్టి సంసోను బందీ గృహములో బంధించబడ్డాడు. సంసోను యొక్క పాపము బట్టి ఎద్దువలే గానుగా తిప్పాడు. సంసోను యొక్క పాపాన్ని బట్టి సంసోను పరిహసింపబడ్డాడు. సంసోను యొక్క పాపము బట్టి సంసోను ఎగతాళి చేయబడ్డాడు. ఇంత వివరంగా దేవుని వాక్యములో పరిశుద్ధాత్మను ఎందుకు రాయించాడంటే, నీవు నేను పాపం చేస్తే యేసు ప్రభువుని నమ్ముకున్న మనం కూడా ఆగతే వస్తుంది, మనం కూడా ఆగతే పట్టింది. ఎగతాళి చేస్తారు, గేలి చేస్తారు, దేవుని సన్నిధికి దూరం అయిపోతాం, దేవుని ఎడబాటు ఉంటుంది, ఆత్మలో బలం పోయింది, ఇంకెన్నెన్నో నష్టాలు. కాబట్టి సంవత్సరంలో మనం నేర్చుకునే పాఠం, ఒక గొప్ప పాఠం, గొప్ప హెచ్చరిక. విశ్వాసి, పాపం చేయొద్దు, పాపం దగ్గరికే పోవద్దు,
పాపం జోలికే పోవద్దు. మహాబలాఢ్యుడు. ఆయన బలహీనత ఎందులో ఉంది ఆమెకు తెలుసు. ఆమెకు తెలియంది ఆయన మహాబలం ఎందులో ఉందో ఆమెకు తెలియలేదు. నీ మహాబలం ఎందులో ఉన్నది. ఆ మాటలు అంతవరకు చదువుకుంటున్నాం. చివరికి సంసోను ఒక నిస్సహాయుడుగా, ఒక అపజయుడుగా, ఒక అపహాసకుడుగా, పరిహాసం పడినవాడుగా చనిపోలేదు. హెన్రీ మాథ్యూ అని చెప్పాను కదండి ఇందాక ఒక ఆయన గురించి. ఆయన రాస్తాడు, సంసోన్ వాడు తీసుకువెళ్ళి ఇక చంపుతారన్నమాట, బలి చేస్తారన్నమాట. ఎగతాళి చేస్తుంటే దెలీలాను బ్రతిమలాడలేదంట. అమ్మా నువ్వే కదా నన్ను పట్టించింది, వీళ్ళకి ఎట్టో కూడా చెప్పి నన్ను విడిపించమని ఈ డింట్ బ్యాగ్ దెలీలాను వేడుకోలేదంట, దెలీలాను బ్రతిమలాడలేదంట. దాగోను దేవతకు బలి చేయబోతున్నారు కదండి. దాగోను దేవతకు ప్రార్థన చేయలేదంట, నన్ను కాపాడను. దాగోను దేవతకు ప్రార్థన చేయలేదంట. ఎవరికి చేశాడు చూడండి. 16వ అధ్యాయము 28వ వచనమండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. ఎవరికి చేశాడు? దేవునికే చేశాడు, యెహోవాకే చేశాడు, యేసు ప్రభుకే ప్రార్థన చేశాడు. దెలీలాను బ్రతిమలాడుకోలేదు, దాగోను దేవతను వేడుకోలేదు, యెహోవాకే ప్రార్థన చేశాడు. సంసోను యొక్క ముగింపు విజయవంతమైన ముగింపుగా మనం చూస్తున్నామండి. ఆయన అంతకుముందు చంపిన వారందరికంటే ఆ రోజు సంసోను చంపిన వారి లెక్క ఎక్కువ కదండి. విజయవంతమైన క్రైస్తవుడిగా సంసోను దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనం త్వరగా చదువుకుందాం. అంశము మనం చెప్పుకున్నాం. అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్వాస యొక్క బలము ఎందులో ఉన్నది కదా, ఎందులో ఉండాలి. మన జ్ఞానములో, మన చమత్కారములో, ఇంకెన్నెన్నో, మన ధనములో, మన హోదాలో, మన అంతస్తులో కాదు. ఇప్పుడే మరలా చదువుకుందామా? మనం ఇప్పుడు చదివాను, అయినా మరలా చదువుకుందాం. 16వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము వచనము 28 అండి. 16:28 అండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో. సంసోను బలం లేక సంసోని విజయం రహస్యం ఇక్కడ చూస్తున్నాం. మనం బలమని పెట్టుకున్నాం. నేను ఆ వచనానికి నేను ఎలా పెట్టుకున్నాను, రిపెంటెన్స్. విశ్వాస బలము ఎందులో ఉన్నదంటే పశ్చాత్తాపములో ఉన్నదండి, పరితాపములో ఉన్నదండి, తప్పు ఒప్పుకోవటములో ఉన్నదండి. నేను పాపము చేశానని ఒప్పుకోవటములో విశ్వాస బలం ఉందండి. విశ్వాసులు పాపం చేసి అని చెప్పుకోవటానికి కప్పుకుంటున్నారు కదండి, కప్పుకుంటున్నారు. అది ఒక సిగ్గుపడుతున్నారు, అదేదో అన్నట్టుగా. నో, ఒక భక్తుడు ఇలా చెప్పాడండి. ఒక విశ్వాసి నేను పాపం చేశానని ఒప్పుకోవటానికి చాలా ధైర్యం కావాలంటండి. ఏం కావాలి? చాలా ధైర్యం కావాలంటండి. ఒప్పుకోవటములో నీ యొక్క పాప స్థితిని ప్రభువు దగ్గర ఒప్పుకోవటంలోనే నీ బలం పోయిన బలం ప్రారంభం అక్కడే మొదలవుతుందండి. ఇన్ రియల్ రిపెంటెన్స్, ఏ ప్రేయర్ విత్ రియల్ రిపెంటెన్స్, నిజమైన పరితాపముతో కూడిన ప్రార్థనలో ఏముంది చెప్పండి? ఆ మాట చెప్పండి. బలం ఉంది, విశ్వాస బలం. ఆ మాట నిజమైన పరితాపముతో కూడిన ప్రార్థనలు ఏముంది చెప్పండి? ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో బలం ఉంది. యెహోవా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంతగా విలపించాడో
ఎంతగా కన్నీరు కార్చాడో, ఎంతగా దేవుని సన్నిధిలో ఎంతగా రోధించాడో ఇక మన వల్ల కాదు. ఆ ఒక్క మాటల పరిశుద్ధాలు దయచేసి ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో. విశ్వాసి, పాపం చేయడం ద్వారా బలము పోయిందా? సాక్ష్యం పోయిందా? నీ విలువ పోయిందా? అయితే పోయిన సాక్ష్యం మళ్ళీ రావాలి, పోయిన బలం మళ్ళీ రావాలి, పోయిన విలువ మళ్ళీ రావాలంటే మొదటిగా ఏం చేయాలి చెప్పండి? వేదనతో, నిజమైన పరితాపంతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిజమైన పరితాపంతో ప్రార్థన చేయాలి. ఏ ప్రేయర్ విత్ రియల్ రిపెంటెన్స్ గివ్ స్ట్రెంగ్త్. అందుకేనండి 51వ కీర్తనలో కూడా దావీదు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, ఎంత బహిరంగంగా చెప్తున్నాడు, ఎంత బహిరంగంగా ఒప్పుకుంటున్నాడు. నీకే విరోధముగా నేను పాపం చేశాను. 51వ కీర్తన 3వ వచనం. నీకే విరోధంగా నేను పాపం చేశాను. ఆ కీర్తన చదువుతున్నప్పుడు దావీదు సాహసం చేశాడు, ధైర్యం చేశాడు. ఏమండి, చక్రవర్తి నేను పాపం చేశానని ఒప్పుకుంటాడా అండి? చెప్పండి, ఒప్పుకుంటాడా? సామాన్యంగా ఒప్పుకోడు. అసలు సంగతి ఏంటంటే ఒప్పుకున్నాడు. నీకే విరోధంగా నేను పాపం చేశానని ఒప్పుకోవటమే కాదు, ఆ పాపం పరిస్థితి ఎలా ఒప్పుకున్నాడు అంత కీర్తన రాశాడు కదండి. కీర్తన రాయటమే కాదు, కీర్తన గానం చేశాడు కదండి. కీర్తన ఏం చేశాడు? గానం చేశాడు. ఆ కీర్తన రాసి తరతరాల వారికి భద్రపరిచి ఇదిగో అని చెప్పి ఇచ్చిపోయాడు. ఇన్ని వేల మంది తరతరాల వారు చదువుకుంటారే, నేను పాపం చేశానని నన్ను గురించి చెడ్డగా అనుకుంటారే, నన్ను గురించి చాలా తక్కువ అభిప్రాయం కలుపుకుంటారే అని అనుకోలేదు. అసలు నేను ఒప్పుకోకపోతే నా దేవుడు నన్ను విడిచిపెడతాడు, నేను ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతా. నాతో అన్నాడు, నీవు చావవలసి ఉన్నది అనలేదండి? నీవు చావవలసి ఉన్నది. అప్పుడు నాతో నేను పాపం చేశానన్నాడు. దేవుడు నిన్ను క్షమించాడు. బహిరంగంగా ఒప్పుకొనుట ఎంతో ధన్యకరం. రెండవదిగా చదువుకుందాం. ఒకటి, విశ్వాస యొక్క బలము. బహిరంగంగా ఏం చేయాలి చెప్పండి? పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి, ప్రార్థన చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము వచనము 20-21 అండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20-21 అండి. రోమా 4:20. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాస బలం ఎందులో ఉంది చెప్పండి? విశ్వాసములో. ఎందులో ఉంది చెప్పండి? విశ్వాసములో. అబ్రహాం యొక్క విశ్వాసం సందేహం లేని విశ్వాసం. అతడు రూఢిగా విశ్వసించాడు. తిరుగు లేకుండా విశ్వసించాడండి. సందేహము లేదు, అనుమానము లేదు, సంకోచము లేదు, సంశయము లేదు. వాగ్దానం చేసిన వాడు సమర్థుడని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వలన ఏం పొందాడని? బలము పొందాను. విశ్వాసములో బలమున్నది.
యేసు క్రీస్తునందు అచంచలమైన విశ్వాసముతుడి ద్వారా బలము ఉన్నది. 26వ కీర్తన 1వ వచనం అండి. 26:1 యెహోవా ప్రవర్తించుచున్నాను, తీర్చుము. ఏమీ సందేహపడకుండగా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఏమీ సందేహము లేకుండగా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. గొల్యాతు సవాలు చేస్తున్నాడు ఇశ్రాయేలుతో. 40 దినాలు అవుతుంది ఇంచుమించుగా. ఒక్కడు రండి నా మీద కంటే ఎవరు రావట్లేదు. సౌలు రాజు ఉన్నాడు, ధైర్యం చేసి రావట్లేదు. యోనాతాను వీరుడే, ధైర్యం చేసి రావట్లేదు. సౌలు సైన్యాధిపతి అభినేరు యుద్ధ వీరుడే, ధైర్యం చేసి రావట్లేదు. తండ్రి పంపిస్తే వెళుతున్నాడు, వాడు కేకలేస్తున్నాడు, ఇశ్రాయేలు పారిపోతున్నారు. ఈయనేమో యుద్ధ భూమిలోకి వెళ్తున్నాడు. ఎవరు? బాలుడైన దావీదు. ఈయన వాళ్ళు ఇటు పారిపోతున్నారు, ఈయన ఎదురుతున్నాడు. అందరూ ఎందుకని పారిపోతారు, ఎందుకు ఆగండి 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 అంటున్నాడు. ఎవరు? దావీదు. ఆగండి ఆగండి అంటే, ఓ బాబు ఆ రాక్షసులను చూసి ఎవడు ఆగుతాడు బాబు అంటున్నారు. ఆగండి ఆగండి, ఏంటి సంగతి? అమ్మో వాడిని నేను చంపుతాను అంటున్నాడు. వాడిని నేను చంపుతాను అంటున్నాడు. ఆ మాట ఆ నోట సౌలు రాజు దగ్గరికి పోయింది కదా. సౌలు రాజు అతను ఎవరే, ఇన్ని రోజులు ఒక్కడన్నా లేడు, వాడిని తీసుకురమ్మన్నాడు. తీరా చూస్తే బాలుడు. ఎవరు చెప్పండి? సౌలు రాజు అనుకున్నాడు ఆడే చాలా ఎత్తోడు, ఈ గొల్యాతును చంపుతాను అనుకున్నావు, వీడంత ఎత్తోడు అనుకున్నాడు కదా. అసలు ఇశ్రాయేలు ఎత్తోడు ఎవరు? సౌలు రాజే. కానీ ఇతడంత ఎత్తోడు అనుకుంటే తీరా వస్తే ఎవరు చెప్పండి? బాలుడు. నువ్వు చంపుతావా? నేను చంపుతా. బాయ్, నువ్వు చంపుతాను అంటున్నావు. నువ్వు చంపకపోతే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు అతన్ని చంపకపోతే అతను నేను చంపుతాడు. నువ్వు చంపితే మాకేం బాధలేదు. మేమందరం ఏం కావాలి అతనికి? మేమందరం అతను దాసులు అవ్వాలి. తెలుసా సవాలు, కండిషన్ నాకు తెలుసు. ఏంటి గ్యారంటీ? అతడు చంపుతా ఉండటానికి గ్యారంటీ ఏంటి? నేను నా తండ్రి మందను కాస్తుంటే సింహం ఎలుగుబంటి వచ్చి గొర్రెను తీసుకెళ్తుంటే వాటి మీద పడి వాటిని చంపి వాటిని విడిపించాను. సింహం యొక్క ఎలుగుబంటి యొక్క బలము నుండి విడిపించిన యెహోవా ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని చేతి నుండి నన్ను విడిపిస్తాడు. దట్ ఈస్ ఫెయిత్. అది విశ్వాసం. దావీదు దగ్గర కత్తి లేదు, దావీదు దగ్గర ఈట లేదు, దావీదు దగ్గర డాలు లేదు, దావీదు దగ్గర కవచం లేదు, ఏమీ లేవు. నేను చంపుతా. సింహం యొక్క ఎలుగుబంటి యొక్క బలము నుండి విడిపించని యెహోవా ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని చేతుల నుండి విడిపిస్తాడు. దట్ ఈస్ ఫెయిత్, విశ్వాసం. దావీదు బలము ఎందులో ఉంది చెప్పండి? యేసు క్రీస్తు ప్రభువునందున్న అచంచలమైన ఏమీ సందేహము లేకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నా దగ్గర ఒక చిన్న పుస్తకం ఉందండి. ఇప్పుడు నా దగ్గర అవర్ డైలీ బ్రెడ్. జార్జి ముల్లర్ గారి విశ్వాసానికి వచ్చి రాసిన పుస్తకం అది. దాంట్లో ఒక పేజీ, ఆ పేజీలో కూడా అర పేజీ ఆయన గురించి రాసింది. వేల మంది అనాథల పిల్లల్ని భోజనం పెట్టి పోషించాడు ఆయన. ఆయనకు ఒక స్నేహితుడు ఉండేవాడంట, బాగా స్నేహితుడు. ఆ స్నేహితుడు కూతురు ఈయన దగ్గరికి వచ్చింది ఆ ఉదయం కాలం. చిన్నపిల్ల, బాగా స్నేహం అన్నమాట. అప్పుడప్పుడు వచ్చింది కాబోలు. ఈ చిన్నపిల్ల దగ్గరికి వచ్చింది. ఈ చిన్నపిల్ల జార్జి ముల్లర్ గారి దగ్గరికి వచ్చింది. బ్రేక్ఫాస్ట్ టైం అయింది. ఆ పిల్లను పట్టుకొని, మై డియర్ డాటర్ రా, దేవుడు చేసే కార్యాలు చూద్దుకొని రమ్మని తీసుకెళ్ళాడంట. దేవుడు చేసే కార్యాలు చూద్దుకొని రమ్మని చేపట్టుకుని తీసుకెళ్ళాడంట. టేబుల్స్ అన్నీ వేసి ఉన్నాయి. ప్లేటుల్లో ఏమీ లేవు, గ్లాసుల్లో ఏమీ లేవు, అసలు ఏమీ లేవు. ఆహార పదార్థాలు లేవు. ఆ యొక్క అనాథాశ్రమం అకౌంట్లో డబ్బు కూడా లేదు.
లోపలికి వెళ్ళి చిన్న ప్రార్థన చేశాడంట అంతే. ప్రభువా, నీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను, నీ మహిమను వెల్లడిపరచుకో అని ప్రార్థన చేశాడు. ఏంటి? నీ మహిమను వెల్లడిపరచుకో. అలా చేశాడో లేదో తలుపు కొట్టారంట. తలుపు కొట్టారు. తీస్తే ఒక అతను వచ్చారంట. అయ్యా, నాకు రాత్రంతా నిద్ర లేదు. అతడు అంటున్నమాట, నాకు రాత్రంతా నిద్ర లేదు. నీకు నీ అనాథాశ్రమానికి ఆహారం లేదని ఏదో ఆలోచన వచ్చింది. నాకు అసలు నెమ్మది లేదు, నాకు నిద్ర లేదు. నేను ఎప్పుడో అర్ధరాత్రి నుంచే లేచి నీ పిల్లల కొరకు ఈ రొట్టెలు అన్నీ తయారు చేశానయ్యా, నీ పిల్లలకు రొట్టెలు తయారు చేశాను, ఇగో తెచ్చానని బండి మీద తీసుకొచ్చాడంట. నాకు రాత్రి అంతా ఏమి లేచి అన్నాడండి, నాకు నెమ్మది లేదు, నాకు నిద్ర లేదు, ఏదో నీకు లేదని. ప్రార్థన శక్తి, విశ్వాసం విశ్వాసం అలా ఆ ఆహారంతో, ఆ బ్రెడ్ వాటితో లోపలికి వచ్చిందో లేదో మరలా ఇంకా శబ్దం వినపడిందంట. పెద్ద లారీ నుండి పాలు వచ్చి ఆగినాయి అంట. ఏంటి అంటే తీరా ఆ గేటు దగ్గరికి వచ్చేవారికి లారీ పంచర్ అయిపోయిందండి. లారీ ఏమైంది? పంచర్ అయిపోయింది. మిల్క్ ఎక్కువసేపు నిలవ కదండి, ఇరిగిపోతాయి కదా. ఇక వాడు అన్నాడు, పారబోసేది ఎందుకు, నీకు ఇస్తున్నామని చెప్పి ఇచ్చిపోయాడు. ఆయన విశ్వాస వీరుడు అంటారు. రాజ్యం ముల్లా విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చేశారు. ఇంకొక పుస్తకం ఉంది, భక్సింగ్ గారిది నా దగ్గర ఉంది. చెన్నైలో మీటింగ్లు జరుగుతున్నాయి. భక్సింగ్ గారు భోజనం పెడతారంట. ఆ రోజులో భక్సింగ్ గారు భోజనానికి ప్రసిద్ధి అంటండి. భక్సింగ్ గారు కోటాలు భోజనం ఉంటుందంట. అయితే ఉదయం అయినా మధ్యాహ్నం రాత్రి అయినా అన్నము సాంబారేనంటే ఇంకేం ఉండదంట. అన్నము సాంబారే, ఖరీదైన భోజనం ఒప్పుకోడంట. 2 గంటలకు కూడిక అయిపోద్ది, వేల మంది వచ్చారు భోజనం. 1 గంటకు ఒక ఆయన వచ్చి, వంట ఆయన కావాలి, అయ్యా అసలు సరుకులు లేవు అన్నాడంట. మీటింగు భోజనం ఎన్నింటికి పెట్టాలి? 2ంటికి పెట్టాలి. 1 గంటకు వచ్చామన్నాడు, సరుకులు లేవు అన్నాడు. ఇట్టిట్ అన్నాడంట. ఎవరు? ఇట్టిట్ అన్నాడు. మరలా ఒక పావు గంట తర్వాత ఇంకొకరు వచ్చి, అయ్యా డబ్బులు కూడా లేవు అన్నాడంట. ఏమన్నాడు? డబ్బులు కూడా లేవు అన్నాడు. అప్పటికి ఎంత అయిపోయింది? అరగంట అయిపోయింది కదా. మరలా ఒక పావు గంట ఉండకొచ్చి, అయ్యా ఒకవేళ డబ్బులున్నా, ఒకవేళ డబ్బులు పెట్టి సరుకులు కొనుక్కొచ్చినా ఈ అరగంటలో మనం భోజనాలు సిద్ధం చేయటం, వడ్డించడం సాధ్యం కానే కాదన్నాడు. ఇట్టిట్ అంటున్నాడంటే ఎవరు? భక్సింగ్ గారు ఇట్టిట్ అంటున్నాడు. అసలు ఏం పట్టించుకోరు, ఇట్టిట్ అంటున్నాడు. వాక్యం చెప్తుంటే ఇంటాం, ఇట్టిట్ ఉంది. ఆయన తొనకల వెనకాల ఏం చేయలేదు. ఇక 10 నిమిషాల తర్వాత ఇంకొకటి వచ్చి, అయ్యా ఇంతమంది ఏం కావాలి అంటున్నాడంట. ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, మీటింగ్ ఇక అయిపోతుంది 5 నిమిషాలు, ఏం చేయాలంటే ఇట్టిట్ అంటున్నాడు. అట్లా మీటింగ్ అయిపోయి ఆమెనన్నారంట. పెద్ద లారీ వచ్చి ఆగిపోయిందంట. మంచి ఖరీదైన భోజనాలు, అలావలు, మంచి ఖరీదైన భోజనాలతో లారీ వచ్చి ఆగిపోయింది. ఏం జరిగిందంటే అతడు చెన్నైలో పెద్ద కోటీశ్వరుడు అంట, వ్యాపారస్తుడు అంట. ఆ రోజు ఆయన కుమార్తె పెళ్ళి. ఏంటని చెప్పి ఆ రోజు ఆయన కుమార్తె పెళ్ళి కాబట్టి భోజనాలన్నీ సిద్ధం చేశారు. పెళ్ళి అవ్వగానే భోజనాలు ఉంటాయి కదా. ఇంకా పెళ్లి కొడుకు వస్తాడని చూస్తుంటే పెళ్లి కొడుకు రాలేదు. ఆ రోజు పెళ్లి కొడుకు రాలా. వాడు అడ్రస్ గల్లం వెళ్ళిపోయాడు. ఏమయ్యాడో తెలియదు. పెళ్లి కొడుకు రాలేదు, పెళ్ళి ఆగిపోయింది. ఇతడు కోటీశ్వరుడు, లక్షలు పెట్టి భోజనం సిద్ధం చేశాడు.
ఇతడు చాలా అవమానం పొందాడు అనమాట. చాలా అవమానం. కూతురు పెళ్ళి ఆగిపోయింది. ఒకవైపు లక్షలు పెట్టి భోజనం సిద్ధం చేశారు. మనస్తాపం చెంది ఏం చేయాలో అర్థం కాక అరే అన్నాను, పారేయండి అన్నాడు. పారేసి వెళ్ళిపోదాం వాళ్ళన్నాను, పారబోసి వెళ్ళిపోదాం అన్నాడు అంటాడు. అతని దగ్గర పనిచేసి ఆయన అన్నాడు, వచ్చి ఒక నౌకర్ లాంటి వాడు, అయ్యా అన్నం పారేయటం ఎందుకు? ఇక్కడ ఒక క్రీస్తు భక్తుడు ఉన్నాడు, వారి కూడికలు జరుగుతున్నాయి, వాళ్ళకి ఇద్దామయ్యా. ఆయన ప్రార్థన చేస్తే వాళ్ళ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీకోసం కూడా ప్రార్థన చేస్తాడు. అక్కడికి తీసుకెళ్దాం అంటే, సరే అలా తీసుకెళ్దాం పదండి అన్నాడు. తీసుకొచ్చాడు. లారీ ఆగి ఆ కోటేశ్వరుడు భక్సింగ్ గారి దగ్గరికి వచ్చాడు. దండం పెట్టాడు, అయ్యా నా పని ఇట్లా అయిపోయింది, నేను చాలా అవమానం పొందాను, నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతానున్నా, ఆ భోజనం నీకు తెచ్చి ఇచ్చాను, నువ్వు దీవించు, నా కొరకు ప్రార్థన చేయి, నా కూతురు పెళ్లి కొరకు ప్రార్థన చేయమని చేపించుకుని వెళ్ళిపోయాడంట. సమృద్ధిగా భోజనం చేశారు. ఆ తరువాత నెల రోజులకు అంతకంటే మంచి సంబంధం వచ్చిందంట. ఆ కోటీశ్వరుడు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. అచంచలమైన విశ్వాసం. ఒక కార్యము ప్రభువుకి అప్పగిస్తే ఎలా ఉండాలి మన విశ్వాసం? నా ప్రభు ఆ కార్యము చెప్పండి, తప్పక చేస్తాడు, ఏమైనా తప్పక చేస్తాడు. అచంచలమైన విశ్వాసం. మూడవదిగా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము వచనము 14 అండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 వచనం. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, ఆది నుండి ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. ఎలా బలవంతులయ్యారు? మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచున్నది. ఎలా బలవంతులయ్యారు చెప్పండి? దేవుని వాక్యము ద్వారా బలం. విశ్వాసీ బలం ప్రార్థనలో ఉన్నది. విశ్వాసములో ఉన్నది. విశ్వాస బలం అతడు ధ్యానించే దేవుని వాక్యములో ఉన్నది. నీ వాక్యము నన్ను ఆదరించాను, నీ వాక్యము నన్ను ఆదుకొని, నీ వాక్యము నన్ను తెప్పరిలా చేశాను, నా ప్రాణమును తెప్పరిలా చేశాను. దేవుని వాక్యం బలమునిస్తుంది, శక్తినిస్తుంది. దేవుని వాక్యం పొడిచింది, దేవుని వాక్యం నొప్పించింది, దేవుని వాక్యం ఒప్పించింది, దేవుని వాక్యం ప్రభుత్వం నడిపించింది, దేవుని వాక్యం గొప్ప కార్యాలు చేసింది, దేవుని వాక్యం బ్రతికించింది, ఆదరించింది, బలపరిచింది. చదువుదాం, దినదినము దేవుని వాక్యం చదువుకుందాం. ఆహారం ద్వారా ఏలియా ఆహారం తిని 40 దినాలు ప్రయాణం చేశాడు. శక్తికి మించిన ప్రయాణం. ఆహారం, వాక్యమనే ఆహారం. ఆనాడు కాలేబు అన్నారు, ఆనాడు నాకు ఎంత బలమో ఈనాడు కూడా నాకు అంత బలం. ఎక్కడిది బలం? మన్నా తిన్నాడు. ఏం తిన్నాడు? ఇశ్రాయేలు అందరూ మాకేం కావాలన్నారు? చేపలు కావాలి, కీరగాయలు కావాలి, మాంసం కావాలి. కొండల దగ్గర కూర్చుని మాంసం వండుకొని తిన్నప్పుడు చచ్చిపోతే బాగుండేది, ఎలా చావలేదే. వారు మాంసం, కీరగాయలు, చేపలు అవి కావాలని అవి చేస్తూ వచ్చారు. కాలేబు మన్నాను భుజించారు. మన్నా దేవుని వాక్యం. ఆనాడు నాకు ఎంత బలమో ఈనాడు కూడా ఈ 43 ఈనాడు కూడా నాకు ఈ 45 నాకు ఎంత బలము. దేవుని వాక్యం ఆత్మకు బలం, విశ్వాసానికి బలం. దేవుని వాక్యం ద్వారా ఉజ్జీవం, దేవుని వాక్యం ద్వారా పురికొల్పు, దేవుని వాక్యం ద్వారా శక్తి, దేవుని వాక్యం ద్వారా ఆదరణ, దేవుని వాక్యం ద్వారా
ఎన్నెన్నో మేలులు, ఎన్నెన్నో ప్రయోజనాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం, పఠిద్దాం, ప్రార్థన చేసి ధ్యానిద్దాం, నెమరు వేసుకుందాం, పరిశోధిద్దాం, భుజిద్దాం. దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది. యవనస్తులారా, మీరు బలము గలవారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనమండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అలాగైతే విశ్వాస బలం ఎందులో ఉంది చెప్పండి? దేవుని యొక్క చెప్పండి, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క కృపలో బలం. ఆయన కృప మనల్ని రక్షించింది. మీరు కృపచేతనే రక్షించబడ్డారు అన్నాడు కదండి. ఇది మీ వలన కలిగినదిగా, ఇది దేవుని వరమే. దేవుని కృప మనల్ని ఏం చేసింది? రక్షించింది. ఆ కృపే మనల్ని కూడా ఏం చేసింది? మనకేమిచ్చింది చెప్పండి? బలమునిచ్చేది. నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. పౌలుకి ఒక ముళ్ళు ఉన్నదండి. పౌలుకి ఏముంది? ఒక ముళ్ళు ఉన్నదండి. ఆ ముళ్ళు ఏంటో ఎవరికి తెలియదు. ఆ ముళ్ళు తీసివేయమని ప్రభువును 3 సార్లు అడిగాడండి. ఎన్నిసార్లు? 3 సార్లు అడిగాడు. 3 సార్లు ప్రార్థన చేశాడు ఆ ముళ్ళు తీసివేయమని. ప్రభు అన్నాడు, నీ ముళ్ళు, నీలో ఉన్న ముళ్ళు నేను తీసివేయను, ఆ ముళ్ళు నేను తీసివేయను. ఎందుకు తీసివేయవు అని పౌలు అడిగాడు. మరి పౌలే చెప్తాడు. ఎందుకంటే దేవుడు నా శరీరంలో ముళ్ళును తీసివేయలేదు. 3 సార్లు బ్రతిమలాడి ప్రార్థన చేసినా ముళ్ళు తీసివేయనన్నాడు. ఎందుకో తెలుసా? ఆయనే చెప్తున్నాడు. నాకున్న ప్రత్యక్షతలు విశేషమైనవి కాబట్టి, నేను అతిశయిస్తానేమోనని ఏం చేస్తాను చెప్పండి? నేను అతిశయించి గర్విస్తానేమోనని దేవుడు నా దేహములో ఏం వేశాడు? ముళ్ళు నుంచాడు. అదే అధ్యాయంలో నేను ఒక మనుషుని ఎరుగుదును, అతడు 3వ ఆకాశమునకు పరదేశికి కొనుక్కోబడ్డాడు కదండి. శరీరంతో కొనుక్కోబడ్డాడు, శరీరం లేక కొనుక్కోబడ్డాడు నేను ఎరగను. అక్కడికి వెళ్ళి వశింపశక్యంగా అని మాటలు విన్నాడు. మధ్యాకాశాన్ని లేక పరదేశకు కొనుక్కోబడ్డాడంటే ఒక మనుష్యుడు. పరదేశకు కొనుక్కోబడిన ఒక మనుషుడు నేను ఎరుగుదును. ఆ మనుషుడు పౌలే. ఆ దర్శనం పరలోకానికి వెళ్ళి వచ్చినవాడు, పరదేశంగా వెళ్ళి వచ్చినవాడు పౌలు అన్నమాట. అక్కడ ఎన్నెన్ని సంగతులు విన్నాడు, ఏమేమి చూశాడు, దైవ దర్శనం ఎన్నెన్నో ఏమో. ఆ దర్శనంతో నేను పరలోకానికి వెళ్ళి వచ్చానా అని అతిశిస్తాడేమోనని నా దేవుడు 3 సార్లు ప్రార్థన చేసిన ఆ ముళ్ళు ఏమన్నాడు? ముళ్ళు నేను తీసివేయను. ఇంకేమన్నాడు? తీసివేయనని, నా కృప నీకు చాలు. ఏమన్నాడు చెప్పండి? నా కృప నీకు చాలు. ముళ్ళు సంగతి నీకెందుకు? నా కృప నీకు చాలు. దేవుని కృప నిన్ను వెంటాడింది. దేవుని కృప నిన్ను వెదకింది. దేవుని కృప నిన్ను రక్షించింది. దేవుని కృప నిన్ను బలపరిచింది. దేవుని కృప నిన్ను ఆదరించింది. దేవుని కృప. నేను ఎక్కువగా ప్రార్థన చేసుకుంటాను. ఈ మాట ఇంచుమించుగా ప్రతిరోజు తెల్లవారుజామున ఇంచుమించుగా ఈ మాట ఉంటుందండి. యేసు ప్రభా, నీ కృప నన్ను వెంటాడింది, నీ ప్రేమ నేను రుచి చూశా. ఆ 2 మాటలు ఉంటాయండి నాకు. నీ కృప నన్ను వెంటాడింది, నేను నీకు దొరకల, ఒక అందాన నీకు దొరకల. తప్పించుకుంటూ తిరుగుతున్నా కూడా
నన్ను తప్పించుకుంటూ తిరుగుతున్నా కూడా నీ కృప ఏం చేసింది? నన్ను, నీ కృప నన్ను వెంటాడింది. నీ ప్రేమ నేను రుచి చూసా. క్రీస్తు ప్రేమను రుచి చూసావా? నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమైనది. క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడవు కమ్ము. దేవుని కృప చేత విశ్వాసమైన మనం దినదినము బలవంతులం అవుతాం. ఆయన కృప మీద ఆధారపడాలి, ఆయన కృప మీద ఆనుకోవాలి. నా కృప నీకు చాలు అన్నాడు కదా ప్రభు. మనం కూడా ఇలా అనాలి ప్రభుతో, నీ కృప నాకు చాలయ్యా. ప్రభు ఏమన్నాడు చెప్పండి? పౌలు నా కృప నీకు చాలు అన్నాడు కదండి. నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్, నా కృప నీకు చాలు అని ప్రభు అన్నప్పుడు మనం ప్రభుతో ఏమనాలి? ఆ మాట చెప్పండి, మనం ఏమనాలి? నీ కృప నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలు, నాకు అంతకంటే అక్కడ నీ కృప నాకు చాలు, నీ కృప ఉంటే నాకు చాలు, నీ కృప అంటే ఏ కార్యమైనా చేస్తా. నా కుమారుడు తిమోతి, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడొకము. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనమండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం. 11:32. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరచుకొను. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. విశ్వాస బలం ఎందులో ఉంది? ఆ వచనం బట్టి తమ దేవుని ఎరుగువారు, తమ దేవుని ఎరుగువారు చెప్పండి, బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. దేవుని ఎరుగుట అదేందయ్యా? దేవుని ఎరకపోతే మేము ప్రార్థనకి ఎట్లా వస్తున్నాం? దేవుని ఎరిగే కదా మేము రక్షించబడింది, దేవుని ఎరిగే కదా మేము ఆరాధన చేస్తుంది అంటావేమో. నిజమే, అయితే అది ఎరగటం కాదు. దేవుని ఎరుగుట. మన ప్రభువు యేసు క్రీస్తు ప్రభు ఎంత గొప్పవాడో ఎరుగుదువా? క్రీస్తు ప్రభు యొక్క శక్తి, ఆయన మహిమ మహాత్మ్యం ఎంత గొప్పదో ఎరుగుదువా? ఆయన ఔన్నత్యం, ఆయన ఆధిపత్యం, ఆయన యొక్క అధికారం ఎరుగుదువా? ఆరాధన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసం అని చెప్పుకుంటున్నాం, కానీ క్రీస్తు ప్రభువు యొక్క శక్తిని ఎరుగుదువా? ఆయన బలము, ఆధిపత్యం, అధికారం ఎరుగుదువా? ఆయన తేజస్సు, ఆయన ప్రభావం, ఆయన మహాత్యం ఎరుగుదువా? నిజంగా మనము చాలా దీనస్థితిలో, దరిద్ర స్థితిలో ఉన్నాము. ఏంటి? మన ప్రభు యొక్క గొప్పతనమును చెప్పండి, ఆయన మహాత్యమును, ఆయన మహిమను ఎరగలేని దీన దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. యేసు ప్రభు మన దేవుడు, నా దేవుడు, మా దేవుడు అని చెప్పుకున్నాం, కానీ ఆయన ఎంత గొప్పవాడో ఎరగలేకపోతున్నాం. చూడండి, ఎలీషా శక్తి, దైవజనుడు ఎలీషా ఉన్నాడు, ఎలీషా శక్తి సిరియా రాజుకు తెలియదు. సునేం ఆ ఇశ్రాయేలు దేశపు చిన్నది ఏమి చెప్పింది? నయమాను భార్యతో ఏం చెప్పింది? షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఎద్దుకు వెళితే నా యజమానుడు బాగుపడతాడు కదండి, అదే కదా చెప్పింది. షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఎద్దుకు వెళితే నా యజమానుడు బాగుపడతాడని చెప్పింది. సిరియా రాజు ఏం చేశాడు?
కానుకలిచ్చి, బట్టలిచ్చి, వెండి బంగారం ఇచ్చి ఉత్తరం రాసి ఆ నయమాన్ని ఎక్కడ పంపించాడండి? సిరియా రాజు దగ్గరికి పంపించాడు. సిరియా రాజు ఏం చేశాడు? ఇశ్రాయేలు రాజు దగ్గరికి పంపించాడు. వెళ్ళవలసింది ఎక్కడికి? ఎలీషా దైవజనుడి దగ్గరికి. సిరియా రాజుకు తెలియదు. సిరియా రాజు అనుకున్నాడు ఇశ్రాయేలు రాజు శక్తి కలవాడు అనుకున్నాడు. ఇశ్రాయేలు రాజు దగ్గరికి పంపించాడు. ఇశ్రాయేలు రాజు ఆ ఉత్తరం చూసుకుని బట్టలు చింపుకొని ఉనికిపోయి భయపడిపోయాడండి. చూడండి, మరి సిరియా రాజు యుద్ధం చేయడానికి ఏదో కారణం కావాలి కాబట్టి, నేను పంపించా నా సేనాధిపతిని, నువ్వు కుష్ఠరోగం బాగు చేయలేదు కాబట్టి చూసుకో, నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అని కారణం హేతు అడగటానికి ఇట్లా పంపించాడు. ఒక మనిషి కుష్ఠరోగం బాగు చేయటానికి నా వల్ల అయితే బ్రతికించడానికి, చంపడానికి నేనేమైనా దేవుణ్ణా అని బట్టలు చింపుకొని వణికిపోతున్నాడు. ఇశ్రాయేలు రాజుకు తెలియదు ఏ సంగతి? ఎలీషా సంగతి ఇశ్రాయేలు రాజుకు తెలియదు. ఎలీషా కబురు చేశాడు, నువ్వు ఎందుకయ్యా బట్టలు చింపుకున్నావు? ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడు నువ్వు ఎరగవా? ఏమన్నాడు? ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడు నువ్వు ఎరగవా? నీ వద్దకు వచ్చిన వ్యక్తిని నా వద్దకు పంపు. వచ్చాడు. అతను వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునగముంటే వాడు రౌద్రుడై వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఎలీషా మాటలో ఎంత శక్తి ఉన్నదో ఎవరికి తెలియదండి? నయమానుకు తెలియదు. అరే, సిరియా రాజుకు తెలియదు, ఇశ్రాయేలు రాజుకు తెలియదు, నయమానుకు తెలియదు. ఇంకా ఎవరికి తెలియదంటే ఆయన శిష్యుడైనా, ఆయనతో ఉన్న చెప్పండి, ఆయన శిష్యుడైనా ఎవరికి తెలియదు? గెహాజీకే తెలియదు. అట్ట ఉందాం మన పరిస్థితి. ఎట్టా? ఎలీషాకు నీళ్లు పోస్తున్నాడు, ఎలీషాకు పరిచయం చేస్తున్నాడు, ఎలీషాతో ఉంటున్నాడు, ఎలీషా చేసిన అద్భుతాలు సూచక్రియలు అన్ని కళ్ళారా చూస్తున్నాడు. కానీ చెప్పండి, ఎలీషా శక్తి ఎవరికి తెలియదండి? చెప్పండి, ఎలీషా శక్తి ఎవరికి తెలియదు? గెహాజీకి తెలియదు. గెహాజీ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీ దాసుడనైనా నేను ఎక్కడికి పోలా. ఏమన్నాడు? నీ దాసుడైనా నేను ఎక్కడికి పోలా. నీవు ఆ రథం వెంట పోయి అవన్నీ తెచ్చుకున్నప్పుడు నా మనసు నీతో రాలేదా? ఆ సంగతి ఎవరికి తెలీదు? ఆయన శిష్యుడు, ఆయనతో ఉన్నవాడు గెహాజీకి తెలియదు. ఎవరికి తెలుసు? ఇశ్రాయేలు దేశం చిన్నదానికి తెలుసు. ఇశ్రాయేలు దేశం చిన్నదానికి తెలుసు. ఎలీషా శక్తి తెలుసు. యేసు ప్రభు శక్తి ఎరుగుదువా? పౌలు అన్నాడు, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం అంటున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన బలం, మరణమును జయించిన బలం, సమాధిని ఓడించిన బలం, సమస్తను జయించిన విజయం యొక్క బలం, ఆయన పునరుద్ధాన బలం. అంతేకాదు కొరింథీ తిమోతి పత్రికలో నేను నమ్మిన వారిని, ఆ మాట నేను నమ్మిన వారిని ఎరుగుదువా? నేను నమ్మిన వారిని ఎరుగుదును. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈనాడు కార్యాలు లేవు, గొప్ప కార్యాలు లేవు. ఎందుకు? గెహాజీ లాంటి వారు అయిపోయారు. ఇశ్రాయేలు దేశపు రాజు లాంటి వారు. ఇశ్రాయేలు దేశపు చిన్నదానిలాగా మనం ఎరగలేకపోతున్నాం. పౌలు పలికిన మాటలు, నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. నాకు తెలుసు, ఐ న్యూ హూమ్ ఐ బిలీవ్. అందుకే అర్ధరాత్రి వేళ చెరసాలను వేసి కాళ్ళలో బొండలు బిగించిన ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నాను. ఎందుకు? ఆయన నమ్మిన ప్రభు కార్యం చేస్తాడు. పౌలుకు తెలుసు, కార్యం చేస్తాడు. పునాదులు కదిలినాయి, సంఖ్యలు ఊడిపోయాయి, ఖైదీలందరూ అక్కడే ఉన్నారు. చెరసాల నాయకుడు రక్షణ పొందాడు.
పెద్ద భూకంపం వచ్చింది. నా ప్రభు సమర్థుడు, మా ప్రభువు సమర్థుడు. నెబుకద్నెజరు ఇందును గూర్చిన చింత మాకు లేదు. మేము నమ్ముకున్న యెహోవా వేడిమి గల మండుతున్న గుండము నుండి రక్షించగల సమర్థుడు. నేను మా ప్రభు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను నీకును నీ ప్రతిమకు మేము నమస్కారం చేయం. రక్షించగల సమర్థుడు మన ప్రభు యొక్క సామర్థ్యం. ఒకటి ప్రార్థన చేసుకున్నాం. నిజమైన మారు మనసు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనలో విశ్వాస యొక్క బలం ఉన్నది. రెండవది విశ్వాసములో బలం ఉంది. మూడవది వాక్యములో బలం ఉంది. నాలుగవది ఆయన కృపలో బలం ఉంది. ఐదవది ఆయన యేసు ప్రభు యొక్క శక్తిని నిజముగా ఎరుగుటలో ఏముంది? బలం ఉన్నది. ప్రభు ఈ తలంపులు మనకు దీవించునుగాక. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రము. యేసు ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడవో, నువ్వెంత శక్తివంతుడవో, నీ మహిమ మహాత్యము ఎంత గొప్పదో ఎరగలేని దీనస్థితిలో ఉన్నాము నాయనా. ఇశ్రాయేలు చిన్నది ఎలీషా శక్తిని ఎరిగింది. మేము నీ శక్తిని ఎరగలేకపోతున్నాం. గెహాజీ ఎరగలేకపోయాడు, మేము కూడా ఎరగలేకపోతున్నాం. మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా బలం ఎందులో ఉన్నదో మాకు తెలియచేస్తున్నాం. మా ప్రభా, మా బలహీనత ఏంటో శత్రువుకు తెలుసు నాయన. మా బలహీనత ఏంటో శత్రువుకు తెలుసు. మా బలహీనతను తొలగించి నీ కృప, నీ బలము మాకు దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.